అనకాపల్లి జిల్లా అనకాపల్లి సుభద్ర బలభద్ర సమేత శ్రీ జగన్నాథస్వామి రథయాత్ర మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ రథయాత్ర మహోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ విచ్చేశారు. ఈ సందర్భంగా వీరిని ఆలయ ఈవో బి మురళీకృష్ణ, ఆలయ చైర్మన్ దాడి బుజ్జి, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సుభద్ర బలభద్ర సమేత శ్రీ జగన్నాథస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రను కొణతాల రామకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. అనకాపల్లి గవరపాలెం పురవీధుల గుండా ప్రారంభమైన ఈ రథయాత్ర మెయిన్ రోడ్డుకి చేరుకుంది. వన్ వే డౌన్, వేగి వీధి, చింతావారి వీధి, చిన్న 4 జంక్షన్, స్టేషన్ రోడ్డు మీదుగా గూడ్స్ రోడ్డు వద్ద గల ఇంద్ర జమున హాల్ కి చేరుకుంది. డీఎస్పీ ఎం శ్రావణి ఆధ్వర్యంలో పట్టణ సీఐ టీవీ విజయ్ కుమార్, ట్రాఫిక్ సీఐ ఎం వెంకటరమణ భారీ బందోబస్తు నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్, ఆలయ ధర్మకర్తలను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ సుధారాణి, ఆలయ ఈవో బి మురళి, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, ఎస్డీ గ్రూప్స్ చైర్మన్ కాండ్రేకుల శ్రీరామ్, 81వ వార్డు ఇన్ఛార్జ్ బొడ్డెడ జోగినాయుడు, శ్రీ భోగలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ ఎస్ఎఫ్ఐ సత్యనారాయణ, పాలకవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో వైభవంగా చాలా దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఈ అనకాపల్లిలో జగన్నాథ స్వామి రథోత్సవ కార్యక్రమం దాడి బుజ్జి అధ్యక్షతన వారి కమిటీ సభ్యులు, వారి మిత్ర మండలి, అదేవిధంగా కూటమి నాయకులు అందరూ కూడా కలిపి ఒక మహోన్నతమైన ఉత్సవంగా జరిపించి రథోత్సవం ఇప్పుడే ప్రారంభమైంది. ఎంతో ప్రతిష్టాకరంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరగాలని, ఆ భగవంతుడు అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి బాటలో వెళ్ళి అందరూ బాగుండాలని, ప్రజలకి ఆ భగవంతుని దీవులు ఎల్లవేళ్ళ ఉండాలని, ఈ 10 రోజుల కార్యక్రమం విజయవంతంగా జరగాలని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఈరోజు కూడా ర్యాలీలో ఊరేగింపులో చాలా కార్యక్రమాలు పెట్టడం జరిగింది. కార్యక్రమాలు అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఈ 10 రోజులు అక్కడ గుడి దగ్గర కూడా ఇంద్రజమున హాల్లో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హాల్ నిర్మాణం కూడా త్వరలోనే మొదలుపెట్టి కొత్త మండపం, దేవాలయం అక్కడ నిర్మించాలనే ఆలోచనతో దానికి కావాల్సినటువంటి ప్లాన్లు కూడా అన్ని వేయడం జరిగింది. త్వరలోనే ఆ కార్యక్రమం కూడా మొదలవుతుంది. 6/2025 జగన్నాథ పండుగ అనకాపల్లి జిల్లా అనకాపల్లి గౌరపాలెం ప్రాంతంలో వేంచేసిన శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవం ఈ రోజు ఉదయం 9:45కి ముహూర్తము జరిగింది. ఈ ముహూర్తంలో మా గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారి ఆశీస్సులతో, భీమర్శెట్టి రామకి గారి ఆశీస్సులతో, పేలా గోవింద్ గారి ఆశీస్సులతో, బుద్ధ నాగజేష్ గారి ఆశీస్సులతో, సీఎం రమేష్ గారి ఆశీస్సులతో, దాడి వీరభద్ర గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా తీసుకెళ్లాలని సాంస్కృతిక కార్యక్రమాలతో ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా సాంస్కృతిక కార్యక్రమంతో ఊరేగింపు జరుగుతుంది. భక్తులందరూ కూడా జగన్నాథుని దర్శించుకొని ఆయన కృపకి పాత్ర కాకూడదని కోరుతూ సెలవు తీసుకున్నాను. జై జగన్నాథ్, జై బలా, జై జగన్నాథ్. మరి ఈ రోజు అనకాపల్లి గవరపాలెంలో వేయించేసినటువంటి శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం వద్ద నుంచి మరి శ్రీ జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమైంది. ఈ రథయాత్ర కోసం చెప్పాలంటే మరి ప్రస్తుతం శ్రీకృష్ణ భగవానుడు సజీవంగా ఉన్న ప్రదేశం ఏదైనా ఉందంటే అది ప్రస్తుత కలియుగంలో పూరి జగన్నాథ ఆలయం. మరి ఆ ఆలయంకి ఆయన ఎలాగొచ్చారు అంటే మరి ప్రస్తుతం ద్వారకాలో మరి మహాభారత అనంతరం జరిగిన యుద్ధానంతరం మరి స్వామివారు నిర్యాణం చెందిన తర్వాత పాండవులు మరి స్వామివారిని అంతిమ సంస్కారాలు చేసి ఆ యొక్క సంస్కారంలోనే మరి ఆ యొక్క స్వామివారి బ్రహ్మ పదార్థాన్ని తీయటం, మరి ఆ యొక్క బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అది స్వామివారు సజీవంగా ఉన్నందుకు సాక్షిగా మరి ఆ యొక్క గౌతమి నది తీరంలోనే ఒక వేప దొంగకు ఈ యొక్క బ్రహ్మ పదార్థం పట్టుకోవడం, మరి అక్కడి నుంచి ఆ బ్రహ్మ పదార్థం రకరకాల ఇదిగా మారి మరి ప్రస్తుతం ఉన్న ఒరిస్సా ప్రాంతంలోని పూరికి చేరటం,
మరి ఆ పూరి జగన్నాథ్ ఆశ్రమంలోని ఇక అక్కడ మీదట మీ అందరికీ తెలిసిందే, ఎందుకంటే అంతసేపు మనం ఇక్కడ చెప్పలేం కాబట్టి. ఇంద్రజిమ్ను మహారాజు ఏం చేశాడు, గుడించాదేవి ఏం కోరుకుంది, ఇవన్నీ ఎలా జరిగాయి అన్నది కూడా మనకి పురాణాల్లోని ఇతిహాసాల్లోని మనకి స్వచ్ఛందంగా కూడా మనకి అన్ని 5,048 సంవత్సరాల గత చరిత్ర కూడా మనకంతా లిఖితపూర్వకంగా ఉంది. మన వ్యాస భగవానులు రాసింది. మరి మీ అందరినీ కూడా మీ అందరూ చూసుకొని మరి ఇంకా జగన్నాథుని ముందుకు తీసుకెళ్లాలని ఈ యొక్క రథయాత్ర వేడుకలో భాగంగా మరి ఆస్థాన చైర్మన్ అయినటువంటి మరి సోదరులు దాడి బుజ్జి అన్నయ్యకి, అలాగే అన్నికి సహకరిస్తున్న మిత్ర బృందానికి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అతి పురాతనమైనటువంటి సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామివారి తాలూకా ఉత్సవం ఎప్పుడు కూడా కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ సంవత్సరం మా దాడి బుజ్జి నేతృత్వంలో గౌరవనీయులు గౌరవ శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారి ఆశీస్సులతో సహకారంతో మిత్రమండలి, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ, అటు దాడి వీరభద్రారు, పేలా గోందు సత్యనారాయణ గారు, బుద్ధ నాగజగదీశ్వరరావు గారు, ఇతర పెద్దలందరి తాలూకు, అలాగే భీమశెట్టి రామకి గారు, వీళ్ళందరూ సహాయ సహకారం. ఇవి కాదండోయ్, మెయిన్ అనకాపల్లిలో కాస్త ప్రోత్సహించే మహానుభావులు మా కాండ్రేగల శ్రీరాములు లాంటి వాళ్ళు, కాండ్రేగల నాయుడు గారు లాంటి దాడివారు, అలాగే అనేక మంది ఉన్నారు. వీళ్ళందరి తాలూకా ఆర్థిక సహకారంతో కూడా ఈ సంవత్సరం బుజ్జి గారు వినూత్నంగా సాంస్కృతిక కార్యక్రమాలని వినూత్నంగా తయారు చేశాడు. నిజంగా ప్రజలు మాత్రం సహకరిస్తే, ముఖ్యంగా యూత్ సహకరిస్తే మాత్రం ఇది కన్నుల పండుగ. అనకాపల్లి జిల్లాలో ఇప్పుడు కూడా విని ఎరుగునటువంటి పండుగని ఆనాడు జగన్నాథుల తాలూకా ప్రాబల్యం అంతా ఈవేళ మనం జరుగుతుంది. కళ్ళారా చూడాలి కానీ నిజంగా ఇటువంటి కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడి నుంచి సరాసరి మరి మీ అందరికీ తెలిసిందే, లక్ష్మీ థియేటర్ దగ్గర ఉన్నటువంటి ఇంద్రజుమ్ను హాల్ దగ్గర సుమారు 10 రోజులు 10 అవతారాలతో స్వామివారు అక్కడ ఉంటారు. ఈవేళ అవతారం మొట్టమొదటిది ఏంటంటే మత్స్య అవతారం నుంచి ప్రారంభమయ్యి ఆఖరుది బుద్ధ అవతారం తో ముగుస్తుందండి. భక్తులందరూ సహకరించి ఈ జగన్నాథుడి తాలూకా ఇప్పుడు రథం వెళుతుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆ స్వామివారి ఆశీస్సులు అనకాపల్లి ప్రజలకు ఉండాలని మాకు సహకరిస్తున్న మీ పాత్రికేయ సోదరులకు వందనాలు.